తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు అత్యధిక సంఖ్యలో గెలిచారని ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీశైలం ముదిరాజ్ అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన ముదిరాజ్లను ఈ నెల 30న రవీంద్ర భారతిలో ముదిరాజ్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానిస్తామని తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సన్మాన కార్యక్రమం వాల్ పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని చాలా గ్రామాలలో ముదిరాజులంతా ఐక్యంగా ఉండి రాష్ట్రంలోని ముదిరాజులను అత్యధికంగా గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఇది స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా ముదిరాజులను అత్యధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. అలాగే ఈ నెల 30న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో జిల్లా నుంచి ముదిరాజ్ కులస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సమన్వయ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. నాది ఒకటే విన్నపం, 30 రోజు జరిగే రవీంద్ర భారతిలో జరిగే సన్మాన కార్యక్రమం సర్పంచులు, ఉప సర్పంచులు పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి రావాలని కోరుకుంటున్నా. ఒకటి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చేస్తూ చాలా సంతోషం. ముందు కూడా ఈ సమన్వయ కమిటీ మీ అందరి మీద ఒక బాధ్యత ఎత్తుతున్నాను. మీరు ఏదన్నా అనుకోండి, ఇప్పుడు జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ముదిరాజులకు 5 జిల్లా పరిషత్ చైర్మన్ మీరు అందరూ అనుకుంటే ఖచ్చితంగా అవుతుందంట. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే 5 జిల్లాల మీద మన ముదిరాజుల పట్టుంటుంది. గెలిచే కంటే అంటే ఎలక్షన్ల ముందు మనం వాళ్ళను ప్రోత్సహిస్తే పక్కా జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, ఎంపీపీలు అవుతారు. మన జాతి కోసం ఏం కావాలంటే కొట్లాడండి. కొట్లాడితే మాత్రమే మన జాతి ముందటేసుకొని ఉంటుందని చెప్పి మీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లాకు రావడం మొదటిసారి మా ముదిరాజు సర్పంచ్ ఎలక్షన్లో విజయం సాధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ముదిరాజులు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని సమన్వయ కమిటీ అనే కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఈ రోజు నుంచి ప్రత్యేక కార్యక్రమాలు మన ముదిరాజ్ జాతికి ఏవైతే అవసరమో అందరి సమక్షంలో నిర్ణయాలు చేసి ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున 10 గంటల నుంచి హైదరాబాద్ రవీంద్ర భారతిలో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ